జై సద్గురు మహారాజుకు జై. సభా విజ్ఞాపన 5వ ఖండార్థము మనము తెలుపుతున్నాం. ఎరుకను కలలోపలనే నరుదించితి, మీరట్ల ఎరుదించితిరి. ఎరుక జననేను మీరలు, ఎరుకతో జనువారు మనుచో ఎరిగేటి కొరకు. గ్రంథము చేసి నెరిగి ఈ వరకు, గురు బోధంచెను మెల్క నరులారా చేకొంటే. ఎరుక నెగల జోలి నెరిగొన్న నిల్వాదం, చెరిగేటి కొరకు. గ్రంథము చేసి నెరిగి వరకు, గ్రంథము చేసి నెరిగి వరకు. శిష్య, కళతో సమానమైన ఎరుక వలన నేను గాని మీరు గాని సృష్టికి వచ్చి ఉన్నాము. ఆ ఎరుక తిరిగి ఎప్పుడు నశించుతున్నదో అప్పుడే నేను మీరు నశించుతున్నాము. ఆ విషయము నేను ఎరిగి మీరు కూడా ఎరిగే ప్రయత్నించుటకు ఈ గ్రంథమును రచించి తిని, ఈ గ్రంథములోని అభిప్రాయములను కడవరకు తెలుసుకొనిన ఎడల గురుబోధను మెలకువతో ఎరుక అనే కళాభ్రాంతి ఏమాత్రము నిలవకుండా పోవునని గట్టిగా తెలుపుతున్నాను. అనగా, అయ్యా, లోకములో గురుబోధ అన్నం పెడుతుందా అని అడుగుతారు. అన్నము కాదు, అమృతం పెడుతుంది. అన్నము కొరకు గురుబోధ దగ్గరకు పోవలెననినా అమృతం కొరకే పోవలెను. అమృతము త్రాగాలనిన దేవతలకే సాధ్యము గాని రాక్షసులకు సాధ్యము కాదు. మానవుడు అన్నముతో కాదు బ్రతికేది, దేవుని అండతో బ్రతుకుతున్నాడని పెద్దలు తెలుపుచుందురు. అన్నము దేహ బాధను చెల్లార్చును గాని ఆత్మ బాధను చెల్లార్చలేదు. ఆత్మ బాధ పరిపూర్ణ బోధామృతం తాగిన ఎడల చల్లారిపోవును. జై సద్గురు మహారాజుకు జై.